అల్లు అర్జున్ అరెస్టు, జైలు, బెయిలు నిన్నంతా చాలా ఆసక్తిగా కొన్ని గంటల వ్యవధిలోనే అన్నీ జరిగిపోయినాయి. అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు, ఆయన కోర్టుకు వెళ్ళారు, రిమాండ్ విధించారు, జైలుకి వెళ్ళారు, తెలంగాణ హైకోర్టులో పిటిషను, ఆ పిటిషన్ మీద బెయిలు, అన్నీ చక ఒక్క రోజుల్లోనే ఇంత పెద్ద వ్యవహారం ఒక సెలబ్రిటీ విషయంలో జరగడం అన్నది ఆశ్చర్యం. ఎందుకంటే టాలీవుడ్కి సంబంధించి ఒక టాప్ హీరో ఇప్పటి వరకు ఈ రీతిలో అరెస్ట్ అయ్యి జైలు పాలైనటువంటి చరిత్ర లేదు. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే ఈ అరెస్ట్ని తప్పుపట్టారు. ఈ రీతిలోనే అన్నట్టుగా మాట్లాడారు. చాలామంది ఇంకా సినిమా ప్రముఖులైతే పార్టీలకు అతీతంగా అందరూ స్పందించారు. కానీ ఒకే ఒక్కరు సినిమా హీరోగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ మాత్రం ఇప్పటి వరకు పెదవి విప్పితే ఒట్టు. ఈ కేసులో పవన్ కళ్యాణ్ కనీసం స్పందించినటువంటి దాఖలాలు లేవు. ఆ విషయాన్ని సాక్షి పత్రిక ఒక కథను ఇచ్చింది. అల్లు కుటుంబానికి బాసటగా యావత్ సినీ పరిశ్రమ ఉన్నారు, అర్ధరాత్రి వరకు స్పందించని చంద్రబాబు, పవన్ కళ్యాణ్. ఆశ్చర్యం కదా. జనసేన, తెలుగుదేశం పార్టీకి మిత్రపక్షంగా ఉన్నటువంటి బీజేపీ జాతీయ నాయకత్వం కూడా స్పందించారు. నిన్న పార్లమెంట్ సమావేశం ముగిసిపోయిన సమయంలో రవికిషన్ బీజేపీ ఎంపీగా ఉన్నారు ఇప్పుడు ఉత్తరప్రదేశ్ నుంచి. ఆయన గతంలో రేసు గుర్రం లాంటి సినిమాలో విలన్గా నటించారు అల్లు అర్జున్తో. ఆయన కూడా మాట్లాడారు, రేవంత్ రెడ్డి వల్లే ఇలాంటి అరెస్టులు కావాలని సినీ పరిశ్రమను తన చెప్పు చేతల్లో తీసుకోవడం కోసం, ఇతరుల్ని భయపెట్టడం కోసం ఇలాంటి ఎత్తుగడ వేశారని అనుమానించాల్సి వస్తుంది అన్నట్టుగా రవికిషన్ మాట్లాడారు. అలాంటి పరిస్థితుల్లో బీజేపీ నాయకులందరూ అంత తీవ్రంగా స్పందించి అంత ఘాటుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డిని విమర్శిస్తే చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ స్పందించలేదు అంటూ సాక్షి పత్రిక రాసింది. వాస్తవానికి చంద్రబాబు అల్లు అరవింద్తో ఫోన్లో మాట్లాడారు అంటూ ఒక లీక్ వచ్చింది. దాని మీద కొంత స్క్రోలింగ్స్ అవి నడిచినాయి. కానీ అది ఎంతవరకు వాస్తవం అధికారికంగా తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం పల్లెత్తు మాట మాట్లాడితే ఒట్టు. పవన్ కళ్యాణ్ కనీసం దీని మీద ఒక ట్వీట్, సహజంగా అతను ఎప్పుడైనా తనకు సంబంధించినటువంటి ఏ విషయంలోనైనా వెంటనే స్పందించడం కోసం ఆయన ఎక్స్ వాడుకుంటారా, ఎక్స్లో కూడా ఒక పోస్టు కూడా చేసినటువంటి దాఖలాలు లేవు. ఎందుకని పవన్ కళ్యాణ్ ఇంతగా అల్లు అర్జున్తో విభేదించడం వెనక కారణాలేంటి? వాస్తవానికి ఈ ఘటన అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు, ఆయన్ని సంబంధించినటువంటి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు అని తెలియగానే మెగాస్టార్ చిరంజీవి అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళారు. తన చెల్లితోనూ బావతోనూ మాట్లాడారు ఆయన. ఆ తర్వాత ఆయన వాస్తవానికి పోలీస్ స్టేషన్ వరకు వస్తారు, లేదంటే కోర్టుకు వస్తారని చెప్పినప్పుడు కూడా పోలీసులు ఉన్నటువంటి భద్రతా కారణాల రీత్యా అక్కడ అనవసరమైనటువంటి హంగామా ఉంటుందంటూ ఆయన్ని నిలిపివేశారు అని కూడా కథనాలు వచ్చినాయి. ఆ తర్వాత నాగేంద్రబాబు కూడా అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళారు. వాస్తవానికి నాగేంద్రబాబే ఘాటుగా స్పందించారు అల్లు అర్జున్ మీద. అల్లు అర్జున్ ఎన్నికల ముందు నంద్యాల ఎన్నికల సందర్భంలో అల్లు అర్జున్ నేరుగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తన మిత్రుడిగా ఉన్నటువంటి రవిచంద్రారెడ్డి కోసం ప్రచారానికి వెళ్తే దాని మీద నాగేంద్రబాబే ఘాటుగా స్పందించారు. అలాంటి నాగేంద్రబాబు నిన్న అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళారు ఘటన జరిగిన వెంటనే, అరెస్ట్ అయిన వెంటనే. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం స్పందించలేదు, అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళలేదు, ఒక పోస్ట్ చేయలేదు. ఎక్కడ ఈ విషయం మీద జనసేన స్పందించిన దాఖలాలు లేవు. బంగ్లాదేశ్లో ఎవరినో అరెస్ట్ చేస్తే వెంటనే మాట్లాడేటువంటి పవన్ కళ్యాణ్ స్వయంగా తన కుటుంబ సభ్యుడు, రాజకీయంగా కొన్ని విభేదాలు ఉండొచ్చు, ఎవరి వ్యవహారం అభిప్రాయాలు అలా ఉండొచ్చు, ఎవరి విషయాల్లో వ్యక్తిగతంగా ఎవరి లైన్ వాళ్ళు తీసుకోవచ్చు. అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ మాత్రం ఎందుకని మాట్లాడలేదు? ఎందుకని ఆయనలో అంత ఆగ్రహం? అల్లు అర్జున్ అరెస్ట్ పట్ల ఎందుకని ఆయన అంత మౌనంగా ఉన్నారు? చాలా సందేహాలు ఉన్నాయి. వాస్తవానికి రేవంత్ రెడ్డి ఇంత దూకుడుగా వెళ్ళడం వెనక, రేవంత్ రెడ్డి ఇంతగా ఒక్కరోజులోనే ఆయన అరెస్ట్ చేసి హుటాహుటిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి వెంటనే నాంపల్లి కోర్టులో హాజరుపరిచి ఆయనకి రిమాండ్ విధించి, రిమాండ్ తర్వాత బెయిల్ వచ్చినప్పుడు కూడా విడుదల కాకుండా ఒక్కరోజైనా జైల్లో ఉంచాలి అన్నంత కసిగా, వాస్తవానికి తెలంగాణలో హోంమంత్రిత్వ శాఖ ముఖ్యమంత్రి దగ్గర ఉంది. అంతా తనకు సంబంధించినటువంటి తన పరిధిలో ఉన్నటువంటి శాఖలో ముఖ్యమంత్రి అంత సీరియస్గా వ్యవహరించడం వెనక ఇలాంటి ప్రోత్సాహాలు ఏమన్నా ఉన్నాయా? చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఏమైనా ఒత్తిడి పెట్టారా? ఇలాంటి రకరకాల అనుమానాలకు ఆస్కారం ఇచ్చేలా పవన్ కళ్యాణ్ తీరుంది. ఇప్పటికే అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలయ్యారు. పొద్దున్న 6:50 ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. వచ్చిన వెంటనే తన భార్య ప్రస్తుతం మామగారి ఇంట్లో ఉంది, నేరుగా మామగారి ఇంటికి వెళ్ళారు. భార్యని, పిల్లల్ని పలకరించారు. అక్కడి నుంచి ఆయన గీతా ఆర్ట్స్
ఆఫీస్కి వచ్చారు. ప్రస్తుతం గీతా ఆర్ట్స్ ఆఫీస్లోనే ఉన్నట్టుగా చెప్తున్నారు. అక్కడే చాలామంది సినీ ప్రముఖులు దిల్ రాజు లాంటి వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళందరితోనూ మాట్లాడుతున్నారు. కానీ ఇలాంటి వ్యవహారంలో ఇంత జరుగుతున్నప్పుడు కూడా ఈ విషయంలో పవన్ కళ్యాణ్ మౌనం వెనక అసలు కారణం ఏంటి? రాజకీయంగా విభేదించవచ్చు. రాజకీయంగా పవన్ కళ్యాణ్ మీద అల్లు అర్జున్‌కి భిన్నమైన అభిప్రాయం ఉండొచ్చు. వాస్తవానికి చాలా కాలం పాటు కలిసే ఉన్నారు. చాలా అభిమానంగా మాట్లాడారు. చివరికి 'పుష్ప 2' సక్సెస్ మీట్‌లో కూడా పవన్ కళ్యాణ్ గురించి కూడా ప్రస్తావించారు. పవన్ కళ్యాణ్‌కి కూడా థాంక్స్ అని చెప్పారు. వ్యక్తిగతంగాను పవన్ కళ్యాణ్ బాబాయ్ అంటూ కూడా మాట్లాడారు. అలాంటి పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ జైలు వరకు వెళ్ళి ఒక రాత్రంతా జైల్లో గడపాల్సినటువంటి పరిస్థితి వస్తే ఈ కేసులో ఎందుకు పైగా ఆ కేసు విషయం మీద చాలా చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అనేక సందర్భాల్లో తొక్కిసలాటలు జరిగినప్పటికీ, అనేక ఘటనలు జరిగినప్పటికీ ఎవరు అక్కడ ముఖ్యమైనటువంటి సెలబ్రిటీని బాధ్యుడు చేయనటువంటి నేపథ్యంలో ఇప్పుడు నేరుగా అల్లు అర్జున్ మీద ఆయన సినిమాకి వెళ్ళారన్న కారణంతో తొక్కిసలాట జరిగితే అక్కడ దానికి ఎలా బాధ్యుడు చేస్తారంటే చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఆ కేసు మీద చాలా రకాల అభిప్రాయాలు ఉన్నాయి. అలాంటి కేసులో తనకు సంబంధం లేకుండా ఇది చేశారు అంటూ చాలామంది సినిమా ప్రముఖులు, ఉత్తరాది నుంచి కూడా సినిమా ప్రముఖులు మాట్లాడుతున్నటువంటి తరుణంలో స్వయంగా తన కుటుంబ సభ్యుడైనటువంటి ఒక హీరో విషయంలో పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనంగా ఉన్నారు? చాలా ఆసక్తికరం. ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ తన కుటుంబ సభ్యుడి విషయంలో ఇంతగా ఇలా ఎంత రాజకీయ దురుద్దేశాలు ఉంటే మాత్రం, ఎంత భిన్నాభిప్రాయాలు ఉంటే మాత్రం ఈ రీతిలో మౌనం వహిస్తారా అన్న ప్రశ్నకు పవన్ కళ్యాణ్ తీరు ఆస్కారం ఇస్తుంది. మరి ఎందుకని పవన్ కళ్యాణ్ అలాంటి వైఖరి తీసుకున్నారో, ఎందుకని ఆయన అలా వ్యవహరిస్తున్నారో, ఆయన ఎట్లా స్పందిస్తారో చూడాలి మరి.